నమస్కారం, వెల్కమ్ టు సష్య టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నంద్యాలలో ఘనంగా అయ్యప్ప స్వామి జన్మదిన వేడుకలు. నంద్యాల ఐసిడిఎస్ కార్యాలయం ఎదుట అంగన్వాడీల గర్జన. నంద్యాల మండలంలో స్వచ్ఛరథం చెత్త సేకరణ వినూత్న కార్యక్రమం. నంద్యాల రోటరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఘనంగా ఫుడ్ ఫెస్టివల్. నంద్యాలలో యూటీఎఫ్ గర్జన, కలెక్టరేట్ ముందు నిరాహార దీక్ష. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి క్రీడలే ప్రాణం. నంద్యాల జిల్లా డిఈఓ జనార్దన్ రెడ్డి. ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణపై నంద్యాల బ్రాహ్మణ సంఘం ఫైర్. నంద్యాల జిల్లాలో ఉద్యోగ ఉపాధ్యాయ గళం వినిపించింది. పెండింగ్ లో ఉన్న పిఆర్సి, డిఏ బకాయిలు మరియు మెమో 57ను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో నిరసన జ్వాలలు మిన్నంటాయి. నంద్యాల కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ఒకరోజు నిరాహార దీక్షలో నేతలు ప్రభుత్వంపై విమర్శల జడివాన కురిపించారు. ముఖ్యంగా మేము పోరాటం చేస్తున్నటువంటిది గొంతమ్మ కోరికలు కాదు. మేము ఉన్నది విషయాలు, నువ్వు ఎలక్షన్ ముందు ఏం మాట్లాడినావో ఆ విషయాలే మీరు నెరవేర్చండి అని చెప్పేసి మేము అడుగుతున్నాము. వేరే కొత్త కోరికలు కాదు. మేము అడుగుతున్నది పిఆర్సీ ఇవ్వని పక్షంలో అయ్యా 29% ఇవ్వాలని కోరుతున్నాము. అంతేగాక అనేక బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి. మెడికల్ రీఇంబర్స్మెంట్ కానీ ఇవన్నీ సమస్యలు ఉన్నాయి కాబట్టి మేము ఈ రోజు రోడ్డు పైకి వచ్చి ఉపాధ్యాయులందరూ కూడా ఈ రోజు ఇక్కడ మేము నిరాహార దీక్ష శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఈ నిరాహార దీక్షకు జిల్లా నలుమూలల నుంచి కూడా అనేక మంది ఉపాధ్యాయులు వచ్చి ఉన్నారు. అందరి సమస్యలు ఈ రోజు ఉపాధ్యాయులు పిల్లల దగ్గర కూర్చోవలసింది పోయి రోడ్డు పక్కన కూర్చోవలసిన అవసరం ఏర్పడింది. మేము అంతేకాక మన ముఖ్యమంత్రి ఉన్నారు, ఏ మాత్రం దీని మీద చలనం లేకుండా ఉన్నారు. తర్వాత ఈయన పవన్ కళ్యాణ్ మా యొక్క తండ్రి కూడా ఉద్యోగి, ఆ ఉద్యోగం కష్టాలు ఏంటో మాకు తెలుసు అని చెప్పేసి ఆయన కూడా ఏ మాత్రము పిఆర్సీ గురించి కానీ దేని గురించి కూడా పట్టించుకోవడం లేదు. అంతేకాక సిపిఎస్ వాళ్ళకు మెరుగైనటువంటి పిఆర్సీ వచ్చే మెరుగైనటువంటి పెన్షన్ ఇచ్చేటట్లు కూడా మేము చూస్తానని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఆయన కూడా అన్నారు. ఆయన ఒక సనాతన ముఖ్యమంత్రి, ఆమె ఆయన ఏమాత్రం పట్టించుకోవడం లేదు ఉపాధ్యాయుల సమస్యలు. ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క మెడలు వంచేలాగా మా ఉపాధ్యాయులకు ఉద్యమం ఏమాత్రం తగ్గేది లేదు. ఇప్పుడు ఇందాక జేఏసీ నాయుడు మాకు సంఘీభావం ప్రకటించారు. జేఏసీతో తర్వాత అనేక సంఘాలతో మేము కలిసి ప్రభుత్వం పైన మరింత ఒత్తిడి తీసుకొచ్చి మా సమస్యల సాధనకు ఎంతైనా కృషి చేస్తాం తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ ధన్యవాదాలు. ఈ రోజు యూటీఎఫ్ రాష్ట్ర నాయకత్వ పిలుపు మేరకు రణబేరి 3.0లో భాగంగా రెండవ దశ కార్యక్రమం, అంటే మొదటి దశలో అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయిలో నిరాహార దీక్షలు చేపట్టాము. తర్వాత ఈ రోజు అంటే ఏప్రిల్ 1వ తేదీ 2వ తేదీ 2 రోజులు నిరాహార దీక్షలు చేపట్టవలసి వచ్చింది. కానీ ఏప్రిల్ 2వ తేదీ రంజాన్ పండుగ సందర్భంగా వచ్చినటువంటి ఎగ్జామ్, పోస్ట్ పోయినటువంటి ఎగ్జామ్ 2వ తేదీ ఉండడం వల్ల 2వ తేదీని రద్దుపరుచుకున్నాం. కావున ఈ రోజు ఆర్థిక బకాయిలపై, ప్రధానంగా కేవలం ఆర్థిక బకాయిలపై మాత్రమే ఈ రోజు ఇక్కడ నిరాహార దీక్ష జరుగుతుంది. అంటే పిఆర్సీ కమిషన్ నియమించడము, ఐఆర్ ను 29% ప్రకటించడము, పాత పెండింగ్ లో ఉన్న డిఏలను ప్రకటించడము, అలాగే 50 సెంట్స్ డెమో అమలు చేయడము, అలాగే మెడికల్ హెల్త్ కార్డ్స్, మెడికల్ సమస్యలను కూడా సమస్యలను పరిష్కరించడము, అలాగే పిఆర్సీ ఆర్థిక బకాయిలను మొదలైన వాటిని వెంటనే ప్రభుత్వము నిరాహార దీక్షలు అయిన వెంటనే దీనికి స్పందించి త్వరగా, వీలైనంత త్వరగా మీరు పిఆర్సీ కమిషన్ నియమించి ఐఆర్ ను ప్రకటించాలని ఈ సందర్భంగా యూటీఎఫ్ అన్ని జిల్లాల్లో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. పాఠశాల అంటే కేవలం చదువు చెప్పే 4 గోడల మధ్య ఉండే తరగతి గదులు మాత్రమే కాదని
విద్యార్థులకు చదువుతో పాటు ఆటపాటలు ఉన్నప్పుడే సంపూర్ణ విద్య లభిస్తుందని నంద్యాల జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. నంద్యాల పట్టణంలోని శాంతినికేతన్ సిబిఎస్ఈ పాఠశాలలో గత మంగళవారం నుండి జరుగుతున్న యాన్యువల్ స్పోర్ట్స్ డే సెలబ్రేషన్స్ నేటితో ఘనంగా ముగిశాయి. పాఠశాల కరెస్పాండెంట్ సుధాకర్, డైరెక్టర్ రమ్యారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ ముగింపు వేడుకలకు జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా క్రీడల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఆయన మెడల్స్, మొమెంటోలు మరియు ప్రశంసా పత్రాలను అందజేసి అభినందించారు. చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి ఛాంపియన్స్ శాంతినికేతన్ ఛాంపియన్ స్టూడియో అని న్యూ ప్లే గ్రౌండ్స్ కూడా నిన్న ఇనాగరేట్ చేసుకున్నాం. ఈ కార్యక్రమానికి వారు కూడా నిన్న హాజరు కావాల్సింది, కానీ వారికి ఉన్నటువంటి బిజీ షెడ్యూల్ వల్ల, సో గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ వల్ల నిన్న రాలేకపోయారు. ఈ రోజు వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ ప్రీషియస్ presence here with us. Congratulations all the students who participated and winning the prizes and getting the medals here. So definitely I hope all will get the chance to come here and receive the medals here. And winning or losing, that is not much important. Participation is much important. So you have that wish, you must take that initiative to participate in any kind of competition. So I'm congratulating all the participants who participated in different games, even though they didn't win the prizes. Special congratulations to all the participants also. శాంతినికేతన్ ఛాంపియన్ స్టూడియో ఇంపార్టెన్స్ ఏంటి, ఎందుకు ఇంత ఖర్చు చేసి ఇంత రిస్క్ చేసి చేయాల్సి వచ్చింది అంటే, ఫ్యూచర్ లో మన శాంతినికేతన్ ఛాంపియన్ స్టూడియోస్ నుంచి ఎంతో మంది జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడాకారుల్ని ప్రొడ్యూస్ చేయాలి. అలాంటి వాళ్ళకి జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు ఒక 10-12 గేమ్స్ నుంచి మన నంద్యాల ప్రాంతం నుంచి వచ్చారంటే అది శాంతినికేతన్ ఛాంపియన్ స్టూడియో నుంచే ఉండాలి. ఉండేలాగా మనందరం కలిసికట్టుగా కృషి చేద్దామని తెలియజేస్తూ, సో ఇలాంటి స్పోర్ట్స్ ఈవెంట్స్ నెంబర్ ఆఫ్ జరుగుతాయి. ఇప్పటి నుంచి చాలా మంచి మనకు గ్రౌండ్స్ ఉన్నాయి, డిఫరెంట్ కోర్ట్స్ ఉన్నాయి. కాబట్టి కీప్ ఆన్ ప్రాక్టీసింగ్, కీప్ ఆన్ కాన్సన్ట్రేట్ ఆన్ అప్గ్రేడింగ్ యువర్ స్కిల్స్, డ్రీమ్ బిగ్, ఎయిమ్ హై, డోంట్ గివ్ అప్ టిల్ యూ విన్ వాట్ యు వాంట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆటలు పాటలు అంటే చాలా ఇష్టం. అందుకే ఎప్పుడు కూడా చదువు ఆటలు పాటలతో కలిసి ఉండాలి. ఎప్పుడైతే ఆటపాటలతో కలిపి మనం చదువు చెప్తామో, ఎప్పుడైతే మనం చదువుకుంటామో, అప్పుడు అది చాలా చాలా యాక్టివ్గా మీరు నేర్చుకుంటారు. చదువుకోవడం అంటే కేవలం బుక్స్ లో ఉన్న విషయాన్ని నేర్చుకొని దాని ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి ర్యాంక్స్ తెచ్చుకోవడం కాదు. చదువు అంటే చదువుతో పాటు సంస్కారాన్ని నేర్చుకోవడం, మంచి జీవితాన్ని పొందడం. ఎప్పుడు అది వీలవుతుంది, ఎప్పుడు సాధ్యమవుతుంది? అది కేవలం క్లాస్లో చదువు మాత్రమే చెప్తే కాదు. చదువుతో పాటుగా ఎన్నో రకాలైన విషయాలు జీవితంలో మీకు నేర్పించాలి. ఛాంపియన్ స్టూడియోను మీకోసం ఎంత అద్భుతంగా ఉంది అంటే నిజంగా చాలా అద్భుతంగా ఉంది. అందులో మీరు ఇంత ఆనందంగా గడపడం అనేది ఇంకా అద్భుతమైన విషయం. నిజంగా మీరందరూ కూడా మీ సుధాకర్ సార్ కి గట్టిగా క్లాప్స్ కృతజ్ఞతలు చెప్పాలి. మనకు స్పోర్ట్స్ అనేవి చాలా జీవితంలో ఎన్నో విషయాలు నేర్పిస్తాయి. ముఖ్యంగా డిసిప్లిన్. మనం ఎవరైతే బాగా డిసిప్లిన్ లో ఉంటారో వాళ్ళే ఖచ్చితంగా జీవితంలో పైకి వస్తారు. జీవితంలో కూడా మన చుట్టూ ఉన్న వ్యక్తుల్లో ఏ క్వాలిటీస్ ఉన్నాయి ఆ క్వాలిటీస్ ని మనం అడాప్ట్ చేసుకోవాలి. ఆ క్వాలిటీస్ ని మనం అడాప్ట్ చేసుకొని మనం డెవలప్ కావాలనుకోవాలి. అంతేగాని ఎదుటి వాళ్ళలో ఉన్న మిస్టేక్స్ మనం ఐడెంటిఫై చేసి వాళ్ళలో ఆ తప్పులున్నాయి ఈ తప్పులున్నాయి నేర్చుకుంటూ మనం కిందికి వెళ్ళిపోకూడదు. మనం పైకి ఎదగాలి అంటే ప్రతి మనిషిలో ఉన్న క్వాలిటీస్ ని మనం ఐడెంటిఫై చేసి మనం వాటిని అడాప్ట్ చేసుకుని మనం వాళ్ళకన్నా పైకి ఎదగాలి. ఉత్తరా నక్షత్రం హరిహర పుత్రుడైన మణికంఠుని జన్మదినాన్ని పురస్కరించుకుని నంద్యాల పట్టణంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. పట్టణంలోని ప్రసిద్ధ శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవస్థాన ప్రాంగణంలో వెలిసిన అయ్యప్ప స్వామి ఆలయంలో వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. స్వామివారి జన్మదినం సందర్భంగా ఆలయంలో ఉదయం నుంచే
ప్రత్యేక పూజ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. గణపతి పూజతో మొదలై పుణ్య హవాచనం, తిరుమంచనం మరియు స్వామివారికి పంచామృతాలతో ప్రత్యేక అభిషేకాలను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అయ్యప్ప శరణు ఘోషతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. ఇక సాయంత్రం 7 గంటలకు అత్యంత కీలకమైన మహాపడి పూజ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. దీపారాధన చేసి పుష్పాలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో నంద్యాల పరిసర ప్రాంతాల నుంచి అయ్యప్ప స్వాములు, గురుస్వాములు మరియు అయ్యప్ప స్వామి సేవా సమాజ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది. నక్షత్రాన్ని పురస్కరించుకొని అయ్యప్ప స్వామి వారి జన్మదినోత్సవ సందర్భంగా మన భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దేవాలయంలో వెలిసి ఉన్నటువంటి హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానంలోన ఉదయకాలము నుంచి గణపతి పూజ, పుణ్యాహవచనము, స్వామివారి నవకలశ తిరుమంజన సేవా అభిషేక కార్యక్రమాలు జరిగి ఉన్నవి. అలాగే ఈ యొక్క కార్యక్రమంలో అయ్యప్ప స్వామి సేవా సమాజము భక్తుల సహకారంతో, సభ్యుల సహకారంతో విశేష పూజలన్నీ కూడా జరిగి ఉన్నాయి. కావున ఈ యొక్క పూజా కార్యక్రమంలోన అనేక మంది భక్తులందరూ దర్శించుకొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది ఉన్నారు. అలాగే సాయంకాలం పూట ఈరోజు 7 గంటలకు స్వామివారి యొక్క మహాపడి పూజా కార్యక్రమం కూడా జరుగును. కావున అనేక మంది అయ్యప్ప స్వామి భక్తులు, గురుస్వాములందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయం చేయవలసిందిగా తెలియజేస్తున్నాం. స్వామియే శరణమయ్యప్ప. ఈ రోజు పంచగిరులపై సాక్షాత్తు మకర జ్యోతిగా ప్రతి ఏటా భక్తులను ఆశీర్వదిస్తున్నటువంటి అయ్యప్ప స్వామి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు మన నంద్యాల పట్టణంలో బైర్మల్ వీధిలో శరణం శబరిగిరీష మిత్ర బృందం ఆధ్వర్యంలో స్వామివారి తీర్థ ప్రసాదములు అనగా మజ్జిగ, పులిహోర ప్రసాదాన్ని భక్తులందరికీ పంపిణీ చేయడం జరిగినది. దాదాపు 3 సంవత్సరాలుగా అయ్యప్పే పరమావధిగా అయ్యప్ప యొక్క దీక్షలు తీసుకుంటూ మేము మా శరణ శబరిగిరీష మిత్ర బృందం అనేక రకమైనటువంటి పడి పూజలు చేస్తూ ఈరోజు ఉదయం కూడా స్వామివారికి ఇష్టమైనటువంటి నెయ్యాభిషేకం, భస్మాభిషేకం కార్యక్రమం అనంతరం భక్తులందరికీ కూడా అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మజ్జిగ, వేసవి తాపాన్ని తీర్చే మజ్జిగను, స్వామివారి దివ్యానుగ్రహం పొందేలా ప్రసాదాన్ని కూడా పంచడం జరుగుతుంది. నంద్యాల పట్టణంలోని రోటరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రాంగణం నేడు సందడిగా మారింది. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్న ఫుడ్ ఫెస్టివల్ అందరినీ ఆకట్టుకుంది. విద్యార్థులలో ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై అవగాహన కల్పించేందుకు పాఠశాల యాజమాన్యం ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. జంక్ ఫుడ్ వద్దు, ఇంటి ఆహారమే ముద్దు అన్న నినాదంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులు తమ ఇళ్లలోనే స్వయంగా తయారు చేసుకువచ్చిన వివిధ రకాల సాంప్రదాయ ఆహార పదార్థాలను ఈ ప్రదర్శనలో ఉంచారు. బయట దొరికే జంక్ ఫుడ్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలను ఉపాధ్యాయులు, యాజమాన్యం వివరించారు. ఈరోజు ఫుడ్ ఫెస్టివల్ కండక్ట్ చేశారు. న్యాచురల్ ఫుడ్, హోమ్ మేడ్ ఫుడ్ చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు కిడ్స్ ని. ఇలా ప్రోగ్రామ్స్ బాగా అటెండ్ చేస్తే చాలా బాగుంటుంది. అండ్ ప్రతి ప్రోగ్రామ్ బాగా సక్సెస్ఫుల్ గా రన్ చేశారు సార్ గారు. ఇట్లనే కంటిన్యూ చేయాలని నేను కూడా. ఇక్కడ నంద్యాల రోటరీ స్కూల్లో ఫుడ్ ఫెస్టివల్ జరిగిందండి. చాలా బాగుంది, చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. పిల్లలు మంచిగా ఫుడ్ మొత్తం ఆర్గనైజ్ చేశారు. ఈ రోజు రోటరీ పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్ ను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం ఉద్దేశం ఏమంటే నేటి పిల్లలు ఇంట్లో ఫుడ్ కంటే బయట ఫుడ్ అలవాటు పడడం ఎక్కువవుతుంది. డబ్బులు ఇవ్వండి, నేను హోటల్కి వెళ్ళి తినేస్తాను, ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి వెళ్ళేస్తాను, అక్కడ తినేస్తాను, ఇక్కడ తినేస్తానని అంటున్నారు. ఆ డబ్బులు ఇచ్చి తిని అనారోగ్యాన్ని తెచ్చుకుంటున్నట్టుగా భావించి మేము ఈరోజు పిల్లలకు, తల్లిదండ్రులకు అందరికీ కూడా అవేర్నెస్ కలిగించాలనే ఉద్దేశంతో ఇంట్లో మాత్రమే తయారు చేసినటువంటి హోమ్ ఫుడ్ మాత్రమే ఇక్కడ ఈ స్టాల్స్ లో పెట్టడం జరిగింది. కాబట్టి ఈ స్టాల్స్ లో ఎక్కడ కూడా అన్యాచురల్ ఎక్కడ ఉపయోగించలేదు, జంక్ ఫుడ్ ఎక్కడ వాడలేదు. ఏదైనా క్యాలిఫ్లవర్ అండ్ గోబీ అనుకోండి, క్యాలిఫ్లవర్తోనే చేయించడం జరిగింది. సో ఇలా మనం ఒంటిల్లే మనకు ఔషధనిధి కావాలి. ఆహారమే ఔషధం, ఆరోగ్యమే మహాభాగ్యం. ఆహారమే ఔషధం అంటే ఎలా వస్తుంది చెప్పండి? మనం డబ్బులు ఇచ్చి బయట అనారోగ్యాన్ని కొనుక్కోకుండా ఇంట్లో తింటే ఆరోగ్యం వస్తుంది. కాబట్టి ప్రతి తల్లిదండ్రులు, ప్రతి వ్యక్తి కూడా ఇంట్లో తయారు చేసిన ఫుడ్ కి మనం ప్రిఫరెన్స్ ఇవ్వాలి. దయచేసి బయటికి వెళ్ళినప్పుడు కూడా క్యారీ బ్యాగ్స్ ను తీసుకెళ్ళండి. అంటే ఒక జూట్ బ్యాగ్స్ ను తీసుకెళ్ళండి. ప్లాస్టిక్ కవర్స్ ను అవాయిడ్ చేయండి. వీలైనంతగా పిల్లల్లో కానీ ఫంక్షన్స్ లో కానీ ప్లాస్టిక్స్ ను అవాయిడ్ చేయవలసిందిగా నేను ప్రజలను విజ్ఞప్తి చేస్తూ హోమ్ ఫుడ్ ను తయారు చేసుకొని ఇంట్లో తినే ఆరోగ్యాన్ని కొనసాగించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. నంద్యాల పట్టణంలో అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు తమ నిరసన గళాన్ని వినిపించారు. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్
మరియు సిఐటియు సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక ఐసిడిఎస్ కార్యాలయం ముందు భారీ ధర్నా నిర్వహించారు. తమ న్యాయమైన కోరికలను ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిక చేశారు. ప్రభుత్వం అనుసరిస్తున్న మొండి వైఖరిపై నినాదాలు చేశారు. తమ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని నాయకులు మండిపడ్డారు. పెండింగ్ లో ఉన్న బకాయిలను విడుదల చేయాలని, పని భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీలకు కనీస వేతనం అమలు చేయడంతో పాటు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని కోరారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి చర్చలు జరపాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు వెనుకాడబోమని వారు స్పష్టం చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు నంద్యాల ప్రాజెక్టు ఆఫీస్ దగ్గర మేము అంగన్వాడీ టీచర్స్ ఆయాలము అందరము ఈరోజు సంవత్సరాలైంది. కానీ మాకైతే ఇప్పటికీ 11,000 జీతంతో మేము ఎన్ని పనులు చేస్తున్నామో, రికార్డ్స్ రాస్తున్నాము, ఆన్లైన్ వర్క్ చేస్తున్నాము, ఏ పని చెప్పినా మేము చేస్తూనే ఉన్నాము. కానీ మాకైతే ఏ ప్రభుత్వం వచ్చినా కానీ జీతాలు అయితే పెంచడం లేదు. 11,000 రూపాయలతో మేము ఎలా చేస్తున్నాము. గ్యాస్ అయితే పిల్లవానికి 50 పైసలు, అంటే 500 ఉన్నప్పుడు గ్యాస్ 50 పైసలే ఇచ్చినారు. ఇప్పుడు 1100 అయింది. అయినా కానీ ఇప్పుడు కూడా 50 పైసలే ఇస్తున్నారు. మేము గ్యాస్ కొనుక్కోవాలన్నా కానీ మా జీతం డబ్బులు గ్యాస్లకు కూరగాయలకే సరిపోతుంది, కానీ మాకు ఏమీ మిగలడం లేదు. కాబట్టి మేము జీతాలు పెరిగేంత వరకు ఈ నిరసనలు ధర్నాలు ఆపకుండా మా రాష్ట్ర కమిటీ ఎలా పిలుపు ఇస్తుందో అలాగే మేము చేస్తూనే ఉంటామని మేము తెలియజేస్తున్నాను. ఈ రోజు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మార్చి 31వ తేదీన అన్ని ప్రాజెక్టు కార్యాలయాల వద్దన మా యొక్క డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో నెరవేరాలనే దానికి ఈ రోజు మేము నిరసన తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే ఫిబ్రవరి నెలలో 23 నుంచి 27 వరకు రిలే నిరాహార దీక్షలు చేశాము. ఆ తర్వాత మార్చి 2వ తేదీ చలో విజయవాడకు చాలా వేలాది మంది అంగన్వాడీ కార్యకర్తలు అయితేమి, హెల్పర్లు అయితేమి చాలా మంది వెళ్ళారు. కానీ అక్కడికి మాకు పిలుస్తామని చెప్పి, జీతాల వేతనం గురించి పిలుస్తామని చెప్పి ఆ రోజు ఎటువంటిది చర్చలు సాగనీయకోకుండా తర్వాత మమ్మల్ని అరెస్ట్ చేసి చాలా మందిని వేరే వేరే జిల్లాలు దాటి పోలీస్ స్టేషన్లో వేసి ఆడవాళ్ళని కూడా చూడకోకుండా మేము ఏం అడుగుతున్నాము, కనీస వేతనం 26,000 అడుగుతున్నాము. అంటే మేము చేసే పనికి కనీస వేతనం 26,000 అడుగుతున్నాము. కానీ అది ఇవ్వకోకుండా ఉగాది తర్వాత మేము చెప్తామని ఇంతవరకు కూడా, ఉగాది పై కూడా ఇప్పటికీ 15 రోజులు కావస్తుంది. కానీ ఇంతవరకు గవర్నమెంట్ లో ఎటువంటి చలనం లేదు. అలాగే మే నెలంతా వేసవి సెలవులు, వేతనంతో కూడా వేసవి సెలవులు. ఎందుకంటే చిన్న పిల్లలు, మా స్కూల్లోకి వచ్చే పిల్లలు, ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. దానికోసమని వేతనంతో కూడా వేసవి సెలవులు ఇవ్వమని కూడా అడుగుతున్నాము. కానీ దానికి కూడా పక్క రాష్ట్రాలు ఏ విధంగా చేస్తున్నారు అనే దాని కింద చెప్తున్నారు. కానీ ఏప్రిల్ నెల కూడా వచ్చేసింది. దాని గురించి కూడా ఇంతవరకు గవర్నమెంట్ ఎటువంటి స్పందన లేదు. అందుకు మా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఇంకా ఇంతకంటే మేము మా యొక్క వేతనాల గురించి, ఇంకా కొన్ని మిగిలిపోయిన వాటి గురించి చెప్పకపోతే మాత్రము ఇంతకంటే ఉధృతంగా సమ్మె చేయడం జరుగుతుంది. అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ సిఐటి అనుబంధ సంఘ ఆధ్వర్యంలో అర్బన్ హెల్త్ సెంటర్ల దగ్గర ధర్నాలు చేయమని పిలుపులో భాగంగా ఈ రోజు ధర్నా చేస్తా ఉన్నాం. 42 రోజులు దీక్షలు చేస్తే అంగన్వాడీల దీక్షల దగ్గరకు వచ్చి ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వము, ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా వస్తే మనం అధికారంలోకి వస్తే మీ సమస్యలు వెంటనే పరిష్కరిస్తామని చెప్పినటువంటి ఈరోజు కూటమి నాయకులు అంగన్వాడీలు ఫిబ్రవరి 27, 28 తేదీలలో దీక్షలు చేసి చలో విజయవాడకు మార్చి 2వ తారీఖున మార్చి విజయవాడకు పోతే అక్కడ దీక్షలు చేస్తున్నటువంటి అంగన్వాడీలను రాత్రి లైట్లు ఆరిపి వాళ్ళను ఎత్తుకుపోయి విజయవాడకు చుట్టుపక్కల 30-40 కిలోమీటర్లు తీసుకుపోయి ఒకరికి సంబంధం లేకుండా చేయడము చాలా దుర్మార్గమైన చర్య. కాబట్టి వెంటనే వీళ్ళ సమస్యలు పరిష్కరించాలని మీరు హామీ ఇచ్చినారు. కాబట్టి ఆ హామీని వెంటనే నెరవేర్చాలని మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో అంగన్వాడీల సత్తా మీకు తెలుసు చంద్రబాబు నాయుడుకు. కాబట్టి రేపు స్థానిక సంస్థల ఎన్నికలలో వాళ్ళ సత్తా కూడా మీకు తగిన గుణపాఠం చెప్పే విధంగా మీరు చెప్తారని తెలియజేస్తూ వెంటనే వీరి సమస్యను పరిష్కరించాలని, లేని పక్షంలో సిఐటిగా పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధంగా ఉంటాం. సిఐటి ఆధ్వర్యంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ అన్ని ప్రాజెక్టుల ముందు నిరసనలు తెలియజేస్తా ఉన్నాం. మరి దీనికి ప్రధాన కారణం, గతంలో ఫిబ్రవరిలో సమ్మె చేసినప్పుడు అప్పుడు చర్చలకు పిలిచినటువంటి మంత్రి సంధ్యారాణి గారు ఉగాది అయిపోయిన వెంటనే మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇచ్చింది. కానీ ఈ రోజు వరకు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చిన పరిస్థితి లేదు. కానీ చనిపోయిన వాళ్లకు 15,000 ఇస్తామని చెప్పేసి ఒక జీవో, అట్లే
గ్రాడ్యుటీ 1,00,000 రూపాయల టీచర్కు 40,000 ఆయాకు అని. ఎంత దుర్మార్గం! కనీసం 50,000 అన్నా ఆయాకి ఇవ్వాలి. సగం జీతం ఆయా తీసుకుంటే టీచర్కు 1,00,000 ఇస్తే ఆయాకు 50,000 అన్నా ఇవ్వాలి. ఇప్పుడు అది కూడా కాకుండా 40,000 ఆయాకు 1,00,000 రూపాయలు టీచర్కు అని. అదే పక్క రాష్ట్రంలో 2 లక్షలు టీచర్కి ఇస్తున్నారు, 1,00,000 రూపాయలు ఆయాకి ఇస్తున్నారు. తెలంగాణలో 13,500 అక్కడ ఇస్తున్నారు. ఇప్పుడు ప్రజెంటుగా 18,500 చేయనికి ఆ రాష్ట్ర ప్రభుత్వం చాలా సిద్ధంగా ఉంది. మరి ఇక్కడ ఉండే రాష్ట్ర ప్రభుత్వానికి అసలు అంగన్వాడీ సమస్యలే పట్టే పరిస్థితి లేదు. ఇదే అంగన్వాడీలు సమ్మె చేసిన తర్వాత మరుసటి రోజే ఆశాలు సమ్మె చేసినారు. మరి ఆశాలు సమ్మె చేస్తే వాళ్ళ మంత్రి దగ్గర ఉండి పిలిచి ఆశాలతో ఆ రోజే మాట్లాడింది. కానీ అంగన్వాడీలను అరెస్టులు చేసి ఎక్కడంటే అక్కడ పడేసి ఇష్టం వచ్చినట్టు చేసినారు. అంటే ఈరోజు చంద్రబాబు నాయుడికి అసలు అంగన్వాడీలు అంటేనే సరిపోయే పరిస్థితి ఉండడం లేదు. ఎందుకంటే అంగన్వాడీలు 50 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నారు. మరి ఎంత దుర్మార్గం! నిన్ననే మనం చూసినాం, బంగారు కుటుంబాలు చేస్తున్నామని చెప్తా ఉన్నాడు. నిజంగా బంగారు కుటుంబాలు చేయాలంటే ఫస్ట్ అంగన్వాడీ వర్కర్లను ఆయాలనే బంగారు కుటుంబాలుగా చేయాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం. నంద్యాల మండలాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా మండల పరిపాలన యంత్రాంగం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జనవరి 27 నుంచి మండల వ్యాప్తంగా స్వచ్ఛ రథం పేరుతో చెత్త సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ఎంపీడీఓ సుగుణశ్రీ తెలిపారు. ఈ ప్రత్యేక వాహనాలు మండలంలోని అన్ని గ్రామాల్లో పర్యటిస్తాయి. ప్రతి ఇంటి నుండి తడి, పొడి చెత్తను సేకరించడమే ఈ రథం ప్రధాన ఉద్దేశం. సేకరించిన వ్యర్థాలను కేవలం పారవేయడమే కాకుండా వాటిని రీసైక్లింగ్ యూనిట్ డీలర్లకు విక్రయించడం జరుగుతుంది. దీనివల్ల వ్యర్థాల నిర్వహణతో పాటు ఆదాయం కూడా సమకూరుతుంది. గ్రామస్తులు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, స్వచ్ఛ రథం వాహనానికి సహకరించాలని ఎంపీడీఓ కోరారు. ఈ స్వచ్ఛ రథం కార్యక్రమం ద్వారా గ్రామాల్లో పేరుకుపోయిన చెత్తను ఎప్పటికప్పుడు తొలగిస్తామని, సేకరించిన వ్యర్థాలను రీసైక్లింగ్ యూనిట్లకు అప్పగిస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు. అందరికీ నమస్కారం. నంద్యాల మండల పరిషత్ పరిధిలో జనవరి 27వ తేదీన మేము స్వచ్ఛరథం కార్యక్రమాన్ని మన గౌరవ జిల్లా కలెక్టర్ వారి ఆధ్వర్యంలో మొదలు పెట్టడం జరిగింది. ఆ రోజు నుంచి ప్రతిరోజు కూడా సెలవు దినాలు, ఆదివారాలు తప్పిస్తే ప్రతి నెలలో కూడా 25 రోజుల పాటు స్వచ్ఛరథము అన్ని గ్రామాల్లో పర్యటించి అక్కడి నుంచి వాళ్ళ దగ్గర నుంచి డ్రై వేస్ట్ని, మన మండలంలో అత్యధికంగా ఒక రోజు 254 కేజీల డ్రై వేస్ట్ని మనం తీసుకోవడం జరిగింది. మాకు టార్గెట్ 200 కేజీలు ఒక రోజుకి ఉంది. ఆ టార్గెట్ని మేము రీచ్ అవుతున్నాము. ప్రతి ఇంటి దగ్గరికి దీనికి ముందుగానే మేము టామ్ వేసి గ్రామాల్లో అందరికీ అవగాహన కలుగజేయడం జరిగింది. ప్రతిరోజు మేము నెలకు ఒకసారి షెడ్యూల్ తయారు చేస్తాము. ఆ షెడ్యూల్ అతనికి ఇచ్చి వెహికల్కి మేము GPS కూడా అరేంజ్ చేయడం జరిగింది. రోజు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు స్వచ్ఛరథము గ్రామాల్లో పర్యటిస్తుంది. గ్రామాల్లో పర్యటించి ఆ చెత్తను తీసుకుని డీలర్, స్క్రాప్ వేసే డీలర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు అమ్ముకొని మళ్ళీ సరుకులు కొనుక్కుని నాణ్యమైన సరుకులు, అతను వీమార్ట్లో సరుకులు తీసుకుంటా ఉన్నాడు. సరుకులు తీసుకుని మళ్ళీ విక్రయించడం జరుగుతోంది. ప్రతి గురువారం రోజు స్కూల్స్ దగ్గర పెడతారు. స్కూల్లో ఉండే చెత్తను కూడా తీసుకుంటున్నారు. ఇది మా నంద్యాల రూరల్ మండల పరిషత్ పరిధిలో చాలా చక్కగా నిర్వహించబడుతున్నది. సక్సెస్ఫుల్గా ఈ కార్యక్రమాన్ని చేస్తాం. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ బ్రాహ్మణులపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. తాజాగా నంద్యాల బ్రాహ్మణ సంఘం నేతలు మందకృష్ణ తీరును తీవ్రంగా ఖండించారు. మీడియా క్లబ్ లో అర్చకత్వం, పౌరోహిత్యంపై ఆయన చేసిన వ్యాఖ్యలు అర్ధరహితమని వారు మండిపడుతున్నారు. నంద్యాలలో బ్రాహ్మణ సంఘం నేతలు అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నేత మందకృష్ణపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల మీడియా క్లబ్ లో జరిగిన సమావేశంలో అర్చకత్వం చేస్తున్న బ్రాహ్మణులను ఉద్దేశించి మందకృష్ణ అనుచిత వ్యాఖ్యలు చేశారని వారు ఆరోపించారు. పౌరోహిత్యం, అర్చకత్వం అంటే కేవలం వృత్తి మాత్రమే కాదని, అది ఒక జీవన విధానమని, దానిపై కనీస అవగాహన లేకుండా మాట్లాడడం సరికాదని హితవు పలికారు. సమాజంలో వర్గాల మధ్య చిచ్చు పెట్టేలా ఇటువంటి వ్యాఖ్యలు చేయడం మందకృష్ణ స్థాయికి తగదని, తక్షణమే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో బ్రాహ్మణ సమాజాన్ని విమర్శించే ముందు వాస్తవాలు తెలుసుకోవాలని తెలిపారు. శిలా భవతి శంకరః.
అటువంటి పూజా విధానం చేతనే ఆ విగ్రహంలోకి శిలలోకి శంకరుడు వచ్చి కూర్చుంటాడు అని చెప్పి ఆగమ శాస్త్రాలు చెప్తున్నటువంటి విషయం. ఎవరి జోలికి వెళ్ళేటువంటి వ్యవహారం ఉన్నటువంటి వాళ్ళు కాదు. ఎందుకంటే సంస్కారంతో అయినా మాట్లాడి ఉండొచ్చు, కానీ మేమైతే ఆయన గారు అనే సంబోధన చేస్తూ ఉన్నాం. మందకృష్ణ మాదిగ గారు మాట్లాడినటువంటి మాటలు వినడం జరిగింది. జాంబవం చాలా గొప్పగా చెప్పుకున్నారు, చాలా విశేషం, మంచి విషయం. ఎందుకంటే మాకందరికీ కూడా జాంబవంతుడు ఆరాధ్యనీయుడే. కేవలం ఒక తెగకో సంబంధించినటువంటి వాడు కాదు జాంబవంతుడు, మొత్తం దానికి అందరికీ సంబంధించినటువంటి వాడు జాంబవంతుడు. ఎందుకు అంటే వాల్మీకి రామాయణంలో నువ్వే చెప్పావు చాలా విషయాలు. ఆంజనేయ స్వామి తన యొక్క శక్తిని తెలుసుకోవడానికి కారణభూతుడైనటువంటి వాడు జాంబవంతుడు. అట్లే యుద్ధం చూసి రామునితో యుద్ధం చేయాలనే కోరికను వెళ్ళబుచ్చితే ఆ కోరికను తర్వాత అవతారంలో అంటే కృష్ణావతారంలో ఆ స్వామి 28 రోజులు జాంబవంతునితో యుద్ధం చేసి ఆ కోరికను తీర్చాడు అనే విషయాలు కూడా చాలా చక్కగా చెప్పావు ఈ హైందవ పురాణాల గురించి. కానీ ఏం చేసిందయ్యా, కేవలం వేసుకుంటూ వాళ్ళ యొక్క వృత్తి వాళ్ళ యొక్క జీవనం వాళ్ళు గడుపుతూ లోకా సమస్త సుఖినో భవంతు అని చెప్పి కోరుకునేటువంటి జాతి ఏదైనా ఉంది అంటే అది బ్రాహ్మణ జాతి. అటువంటి కించపరిచేట్టుగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? ముఖ్యంగా అర్చకులు, దేవాలయంలో అర్చకులు కానీ లేదా విధి విధానం కానీ ఎందుకు మా వాళ్ళు చేయకూడదు అన్నట్టుగా కూడా నువ్వు మాట్లాడావు. ఒక పద్ధతి దేనికైనా కూడా ఏంటి అంటే అనూచానటువంటి సాంప్రదాయాలు పాటించగలిగినటువంటి వ్యక్తి మాత్రమే దేవాలయ వ్యవస్థలో అర్చకుడిగా పనికొస్తాడు అని చెప్పి ఆగమ శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. వాల్మీకి మాట్లాడినావు, తర్వాత భారతం గురించి మాట్లాడినావు, ఇన్ని విషయాలు మాట్లాడిన వాడివి ఆగమ శాస్త్రాలు తెలుసుకోవాలన్న విషయం నీకు కొంచెమన్నా ఇంకితం ఉందా? ఆగమ శాస్త్రాలు ఏం చెప్తున్నాయి, ఒక అర్చకుడు ఎట్లా ఉండాలని చెప్తూ ఉన్నాయి, ఆ పద్ధతి ఏమన్నా ఉందా? ఆ పద్ధతిలో అర్చకుడు ఎంత నిష్ఠతో ఎంత జాగ్రత్తగా ఆ పూజలు ఆ పునస్కారాలు ఆచరిస్తే ఆ వ్యవస్థ నిలబడుతూ వస్తుందో కొన్ని తరతరాలుగా అది నువ్వు గమనించాలి. ముఖ్యంగా వేదం ఈరోజు ఇక్కడ 4 వేదాలు అనేక శాఖలు ఉపశాఖలు నిలబడ్డాయి అంటే బ్రాహ్మణ వ్యవస్థ, వాళ్ళు గురుకుల వ్యవస్థలో ఒక పరంపరలో గురువు గారి నుంచి శిష్యులకు, శిష్యుల నుంచి మళ్ళీ ప్రశిష్యులకు అట్లా పరంపరగా వచ్చి వేదాన్ని ఆగమ శాస్త్రాలను విద్యా విధానాన్ని హైందవ సంస్కృతిని నిలబెడుతూ ఉన్నటువంటి నిష్కల్మషమైనటువంటి జాతి మీద అవాకులు చవాకులు ఈసారి పేలినావంటే మాత్రం ఖచ్చితంగా చెప్పాల్సిన అంశం ఏంటంటే ఈ ఆంధ్రప్రదేశ్ నువ్వు ఎక్కడ పొలిమేరలో నువ్వు అడుగు పెట్టాల్సి వచ్చినా కూడా ఖచ్చితంగా జాతి మాత్రం ఊరుకునే ప్రసక్తి ఉండదు ఇటువంటి మాటలు మాట్లాడితే. కాబట్టి ఇప్పటికైనా నువ్వు తప్పు ఒప్పుకొని ఇప్పుడు ఈ సమాజంలో ఎంతో నిస్వార్థంతో చేస్తున్నటువంటి సేవ కలిగినటువంటి బ్రాహ్మణ జాతిని అర్చకుల్ని గౌరవిస్తూ నీ వృత్తి నువ్వు గౌరవంగా ఆచరించుకో, ఎదుటి వారి వృత్తిని కూడా అంతే గౌరవ భావంతో చూడు అనేటువంటి విషయాన్ని నీకు మరీ మరీ విజ్ఞప్తి చేస్తూ భగవంతునికి దగ్గర చేసేటువంటి ఆ యొక్క అర్చకత్వం పౌరోహిత్యంలో ఉన్నటువంటి బ్రాహ్మణులను ఎప్పుడు కూడా కించపరిచేటువంటి భావనతో నువ్వు మాట్లాడకుండా ఉండేటువంటి స్థితిని నీకు ఆ జాంబవంతుడే ప్రసాదించాలి, ఆ ఆంజనేయ స్వామే ప్రసాదించాలి, ఆ కృష్ణ పరమాత్ముడే ప్రసాదించాలి. ఎందుకంటే కృష్ణుడు మా బావ అని చెప్పుకున్నావు, జాంబవంతుడు మా కులం అని చెప్పుకున్నావు, చాలా విషయాలు మాట్లాడినావు నువ్వు, నీ వీడియోలన్నీ చూసాం. కాబట్టి ఖచ్చితంగా ఆ జాంబవంతుని అంశలో గనక నువ్వు పుట్టినట్లయితే ఖచ్చితంగా ఒక్కసారి బ్రాహ్మణ జాతికి క్షమాపణలు చెప్పి ఖచ్చితంగా వాళ్ళ యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా మరీ మరీ కోరుతూ ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాలలో ఘనంగా అయ్యప్ప స్వామి జన్మదిన వేడుకలు. నంద్యాల ఐసిడిఎస్ కార్యాలయం ఎదుట అంగన్వాడీల గర్జన. నంద్యాల మండలంలో స్వచ్ఛరథం చెత్త సేకరణ వినూత్న కార్యక్రమం.
నంద్యాల రోటరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఘనంగా ఫుడ్ ఫెస్టివల్. నంద్యాలలో యూటీఎఫ్ గర్జన, కలెక్టరేట్ ముందు నిరాహార దీక్ష. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి క్రీడలే ప్రాణం. నంద్యాల జిల్లా డిఈఓ జనార్దన్ రెడ్డి. ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణపై నంద్యాల బ్రాహ్మణ సంఘం ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.